అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఉద్యమ రిజిస్ట్రేషన్ లాంటివి మనం చేసుకోవడం ఎందుకు, మనం వింటూ ఉంటాము. బాలన్నా కార్పొరేట్ కంపెనీకి ఆ కంపెనీ బాబుతో వ్యాపార ఎక్స్టెన్షన్ కోసం 1000 కోట్లు లోన్ ఇచ్చింది, లేదంటే బాలన్నా ఏదో ఒక ప్రాజెక్టు కోసం 100 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చింది, 500 కోట్లు లోన్ బాలన్నా ప్రాజెక్టు కోసం ఇచ్చారు. అదేవిధంగా కొన్ని కంపెనీలకి ఇన్ని వేల కోట్లు రుణాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది. మనకి అవుట్ సైడ్ నుండి చూసేటటువంటి వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఆ పెద్ద పెద్ద కంపెనీలకే ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, అదేమి నేను లోన్ కోసం బ్యాంకు వెళ్తే 30-40 సార్లు తిప్పించుకుంటాడు, నాకు అసలు ఏమి ఇవ్వడం, నాకు అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని అడుగుతాడు అంటారు. దానికి మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దామనే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మీరు బిజినెస్కి ప్రభుత్వం లోన్ ఇవ్వాలి అంటే అసలు మీరు ఏం వ్యాపారం చేస్తున్నారు అనేటటువంటిది ప్రభుత్వానికి తెలియాలి. అలా తెలియాలి అంటే మీ వ్యాపారానికి కంపల్సరీ ఒక రిజిస్ట్రేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన లోన్ ఇచ్చేస్తారా అంటే ఇవ్వరు. ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటారు, ఉద్యోగ ఆధార్ అంటారు. అంటే ఈ ఉద్యోగ ఆధార్ అనేటటువంటిది తీసేసుకుని మీరు ఒక 1000 కోట్లు అప్పు తీసేసుకుని ఏ విమానాశ్రయమో కట్టేయించా అంటే కాదు. మనలాంటి చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గోల్డ్ లోన్కి కానీ, మనకి యాక్చువల్గా రైతులకి అయితే కనుక పావలా వడ్డీ ఉంటుంది. అటువంటిది మన అందరికీ పొలాలు ఉండవు కాబట్టి మనం ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ వ్యాపారం మీద లోన్ తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది. అదేవిధంగా గోల్డ్ లోన్ తీసుకున్నా వడ్డీ రేటు తగ్గుతుంది. దీనికి కానీ మనం ఏం చేయాలి అంటే అసలు మనం ఏం వ్యాపారం చేస్తున్నాం అనేటటువంటిది ఏమిటి, దాని టర్న్ ఓవర్ ఏమిటి, 5 సంవత్సరాలుగా అందులో ఎంత సంపాదిస్తున్నాం, అందులో మనకి ఎంతమంది వర్కర్స్ అనేటటువంటిది అందులో ఉన్నారు అనేటటువంటిది ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్లో ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళకి లోన్ ఎందుకు ఇస్తుంది అంటే ఇప్పుడు బలానా ఎక్స్ అనేటటువంటి వాడికి ఒక ఏ పెళ్ళికో ఇంట్లో పెళ్లి ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చుకున్నాడు అంటే మళ్ళీ దాన్ని రికవరీ చేసుకుంటారా, ఇల్లు కట్టుకునేవాడికి ఇచ్చింటే వాడు ఒక మళ్ళీ రికవరీ చేస్తాడా అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బిజినెస్కి వచ్చేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే వీడికి ఒక 1 కోటి రూపాయలు లోన్ కనుక ఇచ్చినట్లయితే ఈయన ఎంత టర్న్ ఓవర్ అనేటటువంటిది చేయగలడు, ప్రీవియస్గా ఎంత టర్న్ ఓవర్ ఉంది, ఇంకొక 1000 కోట్లు చేయడం వల్ల ఇంకొక 1 కోటి రూపాయలు ఈయనకి లోన్ ఇవ్వడం వల్ల ఈయన వ్యాపారం ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది, ఆ ఎక్స్టెండ్ అయిన వ్యాపారం మీద ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని కుటుంబాలు. అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు లోన్ కనుక తీసుకుని ఒక సపోజ్ ఒక ర్యాంపో ఏదో మనం లీజుకి తీసుకుంటే దాని మీద వచ్చేటటువంటి ఆదాయంలో ఒక 10 మంది వర్కర్స్ ఉంటారు. అంటే 10 కుటుంబాలకి భోజనం అనేటటువంటిది దొరుకుతుంది, 10 మంది దాని మీద బతుకుతారు. అదేవిధంగా గవర్నమెంట్కి ఆ ఇసుక మీద వచ్చేటటువంటి ట్యాక్సుల రూపంలో కానివ్వండి అన్నీ వస్తాయి. దాని మీద అయ్యేటటువంటి ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అనేటటువంటిది వస్తుంది. ఇన్ని రకాలైనటువంటిది ఉదాహరణకు మనం చూసుకుంటే అక్కడ వేల కోట్ల రూపాయలు పెద్ద కంపెనీలకు ఎందుకు ఇస్తాయంటే 500 కోట్ల రూపాయలు పెట్టి ఒక పోర్ట్ని నిర్మించినట్లయితే దానివల్ల కొన్ని లక్షల రూపాయల టర్నోవర్ అనేటటువంటిది మన ఇండియాకి జరుగుతుంది. ఏ విధంగాను అంటే ఒక పోర్ట్ అనేటటువంటిది నిర్మించడం వల్ల అక్కడ నుంచి పక్క దేశాల నుంచి వచ్చేటటువంటి ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆగడం అయితే కానివ్వండి, దాన్ని దిగుమతి సుంకము ఎగుమతి సుంకము అంటారు. ఈ రెండు కూడా ప్రభుత్వానికి రావడం జరుగుతాయి. దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి అనేటటువంటిది ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కలుగుతుంది. ప్రత్యక్షంగా అంటే గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీ వీళ్ళకి, పరోక్షంగా అంటే అక్కడ హమాలీలు అయితే కానివ్వండి, ఆ హార్బర్ ద్వారా వచ్చేటటువంటి చేపలు అమ్ముకునేటటువంటి వారు అయితే కానివ్వండి, ఆ ప్రైవేట్ బోట్స్ నడుపుకునేటటువంటి వారు అయితే కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక హార్బర్ అనేటటువంటిది వాళ్ళు నిర్మించడం వల్ల ఒక ఊరికి రూపురేఖలు మార్చేసేటటువంటి ఒక స్టెప్. అటువంటి స్టెప్ తీయడానికి ఓకే నేను వ్యాపారం చేయగలను, ఇది చేయగలను, 2 సంవత్సరాల్లో చేయగలను అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటికి 1000 కోట్ల టర్న్ ఓవర్ అయినట్లయితే కనుక దానికి ఒక సింహభాగం దగ్గరగా 500 కోట్లు కానీ 750 కోట్ల రూపాయలు పెట్టుబడి ప్రభుత్వం పెట్టి ఆయనతో చేయిస్తుంది. దానివల్ల డే 1 నుంచి ఆ యొక్క
సదర్ పోర్ట్ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి వస్తుంది. ఒకవేళ దాని ఈఎంఐలు కట్టుకుంటూ పోయితే దాని వడ్డీ కొన్నాళ్ళు కట్టుకుంటూ పోయేసరికి అసలు కన్నా ఎక్కువ కట్టుతారు. ఏదైతే ఉందో దాని మీద కట్టేటటువంటి వడ్డీ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాల వరకు వచ్చేసరికి అప్పటికన్నా అసలు ఎప్పుడో తీరిపోతుంది కానీ ఆ వడ్డీ. కాబట్టి అటువంటి రుణాలని ఏం చేస్తుందంటే, సరే ఈయనవల్ల ఇన్ని వేల కోట్లు వ్యాపారం వచ్చింది, ఇన్ని లక్షల మందికి ఉపాధి కలిగింది, ఇంత వడ్డీ వచ్చింది, వడ్డీ రూపంలో వచ్చింది కాబట్టి అలా వచ్చినటువంటి సంస్థలకి మెయిన్గా తీసుకున్నటువంటి రుణాన్ని వాళ్ళు మాఫీ చేస్తారు. కానీ ఏదో ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువైపోయి రుణాలు క్యాన్సిల్ చేసేయడం అనేటటువంటిది ఉండదు. మీరు కూడా ప్రభుత్వం నుంచి సాయం పొందాలి అనుకుంటే మీరు చేసేటటువంటి వ్యాపారానికి ఏ విధమైన రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది వ్యాపారంలో మీకు సెట్ అవుతుంది అనేటటువంటిది, మీరు ఏ విధమైన వ్యాపారం చేస్తున్నారో కామెంట్లో పెట్టండి. మీకు దానికి తగినటువంటి రిజిస్ట్రేషను ఏ కోవలో వెళ్తే మీకు లోన్స్ అనేటటువంటివి వస్తాయి, ప్రభుత్వ సహకారాలు అంటూ వస్తాయి, తక్కువ వడ్డీకి రుణాలు ఎలా పొందొచ్చు అనేటటువంటిది నెక్స్ట్ ఎక్కువ వీడియో ఒకటి రెండు కామెంట్లు వస్తే కామెంట్లోనే తెలియజేస్తాను. ఎక్కువ కామెంట్లలో కనుక ఏదైనా అడిగినట్లయితే కనుక దాని గురించి ప్రత్యేకించి వీడియో చేస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.